ఇన్ని పథకాలు. ఇవే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలు. ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చాను, మేము నియామక పత్రాలు ఇచ్చినామని. 10 ఏళ్ళు మిమ్మల్ని నియమించొద్దని ఎవరైనా అడ్డం పడ్డారా? అన్ని శాఖలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. అన్ని వ్యవస్థలు మీరే పట్టు బిగించిండ్రు కదా. అన్ని వ్యవస్థలను మీరే కబ్జా పెట్టుకొని మీ చుట్టపైన ఆర్టీసీలో ఎన్ని రకాలుగా చెలాయించిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ రవాణా శాఖలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా. హోంగార్డు నుంచి కమిషనర్ వరకు ఒక్క చిన్న ఉద్యోగి మొత్తం రవాణా వ్యవస్థనే మొత్తం తన కబంధ హాస్తాల్లో పెట్టుకొని నడిపించిండు కదా. రవాణా నియామకాలు మేమేమన్నా చేయొద్దన్నమా? మీకు అసలు ఉద్దేశమే లేదు, మీకు లక్ష్యమే లేదు. నోటిఫికేషన్లు ఇచ్చి గాలి కొదిలేసి చాట్ల తవుడు పోసేదో తాకట్టు పెట్టినట్టు ఈరోజు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టులో లిటిగేషన్లు మీరే ఏపించి ఎక్కడ కూడా నియామకాలు జరగకుండా మీరు అడ్డం పడితే ఆ చిక్కుముళ్ళను అన్నిటిని కూడా మేము వచ్చినాక ఇప్పినాం. మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్య అనుకున్నాం. అందుకే మీరు నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే 10 సంవత్సరాలు నియామకాలు చేపట్టకపోతే కోర్టుల్లో మూలుగుతున్న కేసులను అన్నిటిని పరిష్కరించి నిన్నటి గ్రూప్ 4 నియామకాలతోని మొదటి సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఇంక్లూడింగ్ మీ డిపార్ట్మెంట్లో కారుణ్య నియామకాలే కాకుండా 113 మంది మీ ట్రాన్స్పోర్ట్లో ఆఫీసర్స్ నియామకంలో 97 మంది నియామక పత్రాలు మీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకి వచ్చి నేను ఇచ్చిన వాటితో సహా ఈరోజు 55,143 ఉద్యోగాలు ఈరోజు మేము ఇచ్చినాం. ఎల్బీ స్టేడియంలో ఇచ్చినాం, పెద్దపల్లిలో ఇచ్చినాం, ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ పట్టాలు ఇచ్చినాం. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నా. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళను ప్రధానమంత్రితో సహా దిగిపోయిన ముఖ్యమంత్రి కూడా నేను సవాలు విసురుతున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరమైనా ఏ రాష్ట్రమైనా 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉన్నదా? తెలంగాణ గడ్డ మీద నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఏ లక్ష్యం కోసం నిరుద్యోగ యువకులు ఉద్యమాల బాట పట్టినరో, ఏ లక్ష్యం కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగాలు చేసినరో ఆ లక్ష్య సాధనలో మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వాళ్ళ లక్ష్యం కోసం, వాళ్ళు కన్న కలలను నెరవేర్చడానికి ఈరోజు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. ప్రతి వాళ్ళను తలలు లెక్క పెడతాం. ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పట్టుదల, ఇది మా పరిపాలనకు గీటురాయి. అందుకే ఈరోజు ఈ లక్ష్య సాధనలో మేము ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా మీరు మమ్మల్ని బలంగా ఆశీర్వదించాలి.